బీహార్ ఉప ముఖ్యమంత్రితో పాటు మరో ఇద్దరిపై జన్సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ఇటీవల చేసిన ఆరోపణలు దుమారం రేపాయి. కాగా ప్రశాంత్ కిషోర్ ఆరోపణలపై బీజేపీ సీనియర్ నేత ఆర్కే సింగ్ స్పందించారు. ప్రశాంత్ కిషోర్ ఆరోపణలు నిజం కావంటూ నిరూపించుకోవాలని స్వంత పార్టీ నేతలను ఆర్కే సింగ్ కోరారు. లేదంటే పదవుల నుంచి దిగిపోవాలని సదరు నాయకులకు ఆర్కే సింగ్ స్పష్టం చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్నాయి. ఈ ఏడాది నవంబర్లో ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. ఈసారి ఎన్డీఏ కూటమి అలాగే మహాగఠబంధన్ మధ్య తీవ్ర పోరు నెలకొంది. కాగా మరోసారి విజయం కోసం నితీష్ కుమార్ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి తీవ్రంగా శ్రమిస్తోంది. విపక్ష కూటమి ఆరోపణలకు ధీటుగా సమాధానాలిస్తూ ప్రచారంలో ముందుకు సాగుతోంది. అయితే ఎన్నికలకు కొన్ని వారాల ముందు ఎన్డీఏ కూటమిలో వివాదం మొదలైంది. ఈ వివాదానికి సంబంధించిన నేపథ్యం ఇలా ఉంది. బీజేపీ బీహార్ శాఖ అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్తో పాటు మరో ఇద్దరు మంత్రులపై ఇటీవల జన్సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. అలాగే ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరిపై కూడా ప్రశాంత్ కిషోర్ ఆరోపణలు చేశారు. ఇందులో ముఖ్యమైనది సామ్రాట్ చౌదరికి సంబంధించి డిగ్రీ చదువుపై. బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి 10వ తరగతి కూడా పూర్తి చేయలేదని ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. అయితే అధికారిక పత్రాల్లో తనను తాను గ్రాడ్యుయేట్ అని సామ్రాట్ చౌదరి రాసుకుంటున్నారన్నది ప్రశాంత్ కిషోర్ చేసిన అభియోగం. బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరిపైనే కాదు మరికొందరు రాష్ట్ర మంత్రులపై కూడా ప్రశాంత్ కిషోర్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇందులో భాగంగా జేడీయూ సీనియర్ నేత అశోక్ చౌదరిపై కూడా ప్రశాంత్ కిషోర్ ఘాటు ఆరోపణలు చేశారు. అయితే ప్రశాంత్ కిషోర్ ఆరోపణలపై సంబంధిత నాయకులెవరూ స్పందించలేదు. ఈ నేపథ్యంలో బీజేపీ జేడీయూ కూటమి సీనియర్ నేత ఆర్కే సింగ్ రంగంలోకి దిగారు. ప్రశాంత్ కిషోర్ ఆరోపణలపై వెంటనే స్పందించాలని కోరారు. ప్రశాంత్ కిషోర్ ఆరోపణలు తప్పని నిరూపించుకోవాలన్నారు. లేదంటే పదవుల నుంచి దిగిపోవాలని స్వంత పార్టీ నేతలను ఆర్కే సింగ్ ఆదేశించారు. ప్రశాంత్ కిషోర్ అందరికీ తెలిసిన పేరు. అనేక సంవత్సరాల పాటు ఎన్నికల వ్యూహకర్తగా ఆయన పనిచేశారు. క్రిందటి ఏడాది ప్రశాంత్ కిషోర్ జన్సురాజ్ పేరుతో ఒక కొత్త రాజకీయ పార్టీ పెట్టారు. పార్టీ పెట్టిన తర్వాత చాలా కాలం పాటు బీహార్ గ్రామీణ ప్రాంతాలలో ఆయన పర్యటించారు. ప్రధానంగా యువతతో ఇష్టాగోష్ఠి సమావేశాలు నిర్వహించారు. ప్రభుత్వాల నుంచి బీహార్ యువత ఏం కోరుకుంటుందో ప్రశాంత్ కిషోర్ అడిగి తెలుసుకున్నారు. ఈసారి మొత్తం అన్ని సెగ్మెంట్లకు పోటీ చేస్తానని ఆయన అంటున్నారు. కాగా నిరుద్యోగ సమస్యపై ఆయన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. క్రిందటి ఏడాది డిసెంబర్ 13న బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించినటువంటి ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి. దీంతో పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అయితే నిరుద్యోగుల ఆందోళనను నితీష్ కుమార్ ప్రభుత్వం పట్టించుకోలేదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షను మళ్లీ నిర్వహించే ప్రసక్తే లేదని అధికారులు తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో నిరుద్యోగులకు అండగా ప్రశాంత్ కిషోర్ నిలిచారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాల లీకేజీ వివాదం సమసిపోయే వరకు విద్యార్థులతో కలిసి నితీష్ కుమార్ ప్రభుత్వంపై పోరాడతానన్నారు. అంతిమంగా నిరుద్యోగులకు భరోసా కల్పిస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఏమైనా ఎన్నికల వేళ ఎన్డీఏ కూటమిలో రచ్చ మొదలైంది.